ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందమనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. సగర చక్రవర్తి భార్యలలో పెద్ద భార్య అయినటువంటి కేసిని ఆ భృగు మహర్షితో, మహానుభావ, నాకు వంశకరుడైనటువంటి ఒక కుమారుడు చాలయ్యా, నాది రెండవ భార్య మహానుభావ, నాకు 60,000 మంది మహోత్సాహవంతులైనటువంటి పిల్లలు కావాలి అని రెండవ భార్య అడిగింది. తథాస్తున్నారు మహర్షి. బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన తన ఆశ్రమానికి, వీళ్ళు అయోధ్య నగరానికి వచ్చేశారు. వచ్చి కొంతకాలం అయిన తర్వాత పెద్ద భార్యకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి బిడ్డడికి అసమంజసుడు అని పేరు పెట్టారు. రెండవ భార్యకి ఒక సొరకాయ ఒకటి పుట్టింది. ఆ సొరకాయ బయటికి రాగానే బద్దలయ్యింది. పిండ స్వరూపంతో బయటకు వచ్చింది. ఆ సొరకాయ వచ్చి బయటకు వచ్చి పగిలింది. అందులోంచి 60,000 మంది చిన్న వాళ్ళు, చిన్న ఈగలంతేసి పిల్లలు పుట్టారట. అయ్యయ్యో, వీళ్ళేమిటి మరి ఇంత చిన్నవాళ్ళుగా పుట్టారని చెప్పి ఎవరైనా కాలేసి తొక్కేస్తారేమో, ఒకటి కాలు కింద ఎంతమంది పడతారో అని మన పిల్లల్ని మనమే చూసుకో, ఇదెక్కడ కూడా వచ్చి పడిందిరా అని చెప్పి 60,000 మందిని కూడా దాదులకు ఇచ్చారు. వాళ్ళని కుండల్లో పెట్టి కొంచెం పెద్దవాళ్ళని చేశారు వీళ్ళని. వాళ్ళకి 60,000 మందికి మళ్ళీ మనం పేర్లు ఏం పెడతాం, ఎన్ని పేర్లు పెడితే ఎలా గుర్తుంటాయి, మనకే గుర్తుండవేమో అని వాళ్ళందరికీ కూడా ఈ 60,000 మంది కూడా సగర చక్రవర్తి యొక్క కొడుకులు కాబట్టి వీళ్ళని సగరులని పిలిచేస్తాం అని అనుకున్నారు. మొదటి సగరుడు, రెండో సగరుడు, మూడో సగరుడు, అలాగే 60,000 మందికి సగరులకి సగరులు అని పేరు పెట్టేశారు. సరే, ఈ 60,000 మంది సగరులు సుమతి బిడ్డలు, కేశినేని యొక్క కొడుకు అసమంజసుడు, ఇంతమంది కొడుకులతో చాలా సంతోషంగా సగర చక్రవర్తి కాలం గడుపుతున్నారు. ఆ అసమంజసుడు కొంచెం పెద్దవాడయ్యాడు. వాడికి ఒక దురలవాటు ఒకటి వచ్చింది. వాడు ఏం చేసేవాడు, సాయంకాలం అయ్యేసరికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరినీ పిలిచి, ఉరాయి రెండెర్రా ఆడుకుందాం అనేవాడు. రాజుగారు అబ్బాయి పిలిస్తే ఎవరు వెళ్లకుండా ఉంటారు? తల్లులు కూడా పోనీ వెళ్ళండర్రా, వచ్చిన తర్వాత ఇంట్లో పనులు లేకపోతే మీ చదువుకోవడానికి సంబంధించినటువంటి ఆ హోంవర్క్లు అవి ఏమైనా ఉంటాయి, తర్వాత వచ్చి చేసుకుందరు, కానీ రాజుగారి అబ్బాయి పిలుస్తున్నాడు వెళ్ళండర్రా అనేవాడు. ఈయన సరయూ నది ఒడ్డుకి తీసుకెళ్ళి అందులో ఒక 2-3 పిల్లల్ని ఇంకా బయటికి ఈదుకుని రాలేనంత దాకా తీసుకుని వెళ్ళి అక్కడ ఆ నదిలో విసిరేసేవాడు. విసిరేస్తే పాపం వాళ్ళ నదిలో మునిగి చనిపోయేవారు. ఇలాగా రోజు వీడిదే పని చేస్తూ ఉండేవాడు. ఈ ప్రజలు రాజుగారికి తెలిస్తే బాధపడతారని రాజుగారికి చెప్పకుండా చాలా కాలం ఓర్పు పెట్టారు. వీడు ప్రతిరోజు ఇలాగ ఆటలకని పిల్లల్ని తీసుకెళ్ళడం, ఆ పిల్లల్ని నదిలోకి విసిరేస్తూ ఉండడం. తర్వాత రోజుల్లో పెద్ద యోగి అయ్యాడు. అది తర్వాత సంగతి. అయితే ఆ నోట ఈ నోట మొత్తానికి సగర చక్రవర్తికి తెలిసింది ఈ విషయం. సగర చక్రవర్తికి తెలిసి అన్నారు, వాడు నా కొడుకే కావచ్చు, నా పెద్ద భార్య కొడుకు వాడు నాకు పెద్ద కొడుకు. అయినా వాడు ఇటువంటి పాపముతో కూడినటువంటి ప్రవర్తనతో ఉన్నాడు కాబట్టి, నేను పరిపాలిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కల్పిస్తున్నాడు కాబట్టి వాడు ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, వాడికి రాజ్య బహిష్కారం నేను విధిస్తున్నాను, వాడిని బయటికి పొమ్మన్నాడు. అయోధ్యని పరిపాలించేటువంటి రాజులు అలా ఉండేవారు, ధర్మాత్ములు వాళ్ళందరూ కూడా. పంపించేస్తే
అప్పటికే ఈ అసమంజసుడికి వివాహం అయింది. వాడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాడి పేరు అంశుమంతుడు. ఈ అంశుమంతుడిని మాత్రం సగర చక్రవర్తి గారు తన దగ్గర పెట్టుకున్నారు. ఇంకా రెండో భార్యకి 60,000 మంది కొడుకులు ఉన్నారు. మనవడు ఉన్నాడు. సంతోషంగా కాలం గడుస్తోంది. ఇంతమంది కొడుకులు ఉన్నారు, మనవడు ఉన్నాడు కదా, మనం అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుంది అని మంత్రులతో ఆలోచించి మహానుభావుడు సగర చక్రవర్తి అశ్వమేధ యాగం మొదలుపెట్టాడు. అశ్వమేధ యాగం మొదలుపెట్టి గుర్రాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే ఆ అశ్వమేధ యాగంలో విడిచిపెట్టబడినటువంటి గుర్రం వెళుతుంటే ఇంద్రుడు చూశాడు. చూసి ఈ గుర్రాన్ని అపహరించాలి అని అనుకున్నాడు. అపహరించాలి అని అనుకుని రాక్షసుడి యొక్క శరీరాన్ని పొందాడు. ఎందుకు రాక్షస శరీరాన్ని పొందాడు అంటే, ఇంత గొప్పగా ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, బ్రాహ్మణులు ఉన్నారు, సుస్వరంగా వేదమంత్రాలు చెప్తున్నారు, ఇంత సుస్వర వేదమంత్ర పఠనం జరుగుతుంటే రాక్షసులు ఇక్కడికి రారు అన్నాడు సగర చక్రవర్తి. అందువల్ల ఇంద్రుడు రాక్షస శరీరాన్ని పొంది అపహరించాడు యజ్ఞాశ్వాన్ని. అపహరిస్తే పాపం వెనకాతల వెళుతున్నటువంటి వాళ్ళకి నాయకత్వం అంశమంతుడు వహిస్తున్నాడు. అంటే పెద్ద కొడుకు మనవడు నాయకత్వం వహిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత అంశమంతుడు అన్నాడు, తాతగారు గుర్రాన్ని ఎవరో ఎత్తుకుపోయారండి అన్నాడు. అంటే ఆయన ఒక్కసారి చిన్న పిసరు గతుక్కుమన్నాడు. ఆ యజ్ఞం చేయిస్తున్నటువంటి అక్కడ బ్రాహ్మణులు అన్నారు, యజ్ఞాశ్వం కానీ అపహరించబడితే యజ్ఞంలోంచి ప్రతికూల ఫలితాలు వస్తాయి మహారాజా, దారుణమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందుకని గుర్రం తిరిగి రావాలి. నువ్వేం చేస్తావో మాకు తెలియదు, కానీ నువ్వు ఇలా దీక్షలో ఉండి ఆ గుర్రం వెనక్కి వచ్చేలాగా ఏర్పాట్లు చెయ్యన్నారు. అంటే ఆయన అన్నాడు, 60,000 మంది కొడుకుల్ని పిలిచాడు. అప్పుడు పిలిచి, నాన్న భూమి 60,000 యోజనాలు ఉంటుందిరా, మీరందరూ ఒక్కొక్కడు 60,000 మంది ఉన్నారు కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం పంచుకోండి, మీ గోళ్లతో పెకిలేయండి, గోతులు పెట్టేయండి, ఎక్కడో ఒకక్కడ ఎవడో ఒకడు దాచుంటాడు, భూమి మీద తప్ప ఎక్కడ దాస్తాడు, అందుకని 60,000 యోజనాలు వెతికేయండి, ఎక్కడైనా అడుగున కానీ గోతుల్లో కానీ దాచేసేడేమో భూమిని తవ్వేయండిరా అన్నాడు. వాళ్ళకి వజ్రాలు లాంటి గోళ్ళు ఉన్నాయి. వాళ్ళు భూమికి గోతులు పెట్టి వెతికేస్తే భూమంతా కూడా గోతులు పడిపోతుంది. అడ్డు వచ్చిన ప్రాణులన్నీ చచ్చిపోతున్నాయి. వాళ్ళు పాతాళం వరకు తవ్వేస్తున్నారట. తవ్వేస్తుంటే ఏమిటి ఇన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి వీళ్ళు తవ్వేస్తూ ఉంటే అని దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి మళ్ళీ అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ సగరులు భూమిని తవ్వేస్తుంటే ప్రాణులన్నీ చచ్చిపోతున్నాయి మా ప్రభో, వాళ్ళు ఉగ్రరూపంతో తవ్వుతున్నారు, ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, మనం ఏం బెంగ పెట్టుకోక్కర్లేదయ్యా, ఈ భూమి అంతా ఎవరిది? శ్రీ మహావిష్ణువుది. ఆయన రక్షించుకోవలసినటువంటి వాడు, ఆయన స్థితికారుడు కాబట్టి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు భూమండలం మీదే ఉన్నారు. ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళకి తవ్వేస్తున్నటువంటి సగరులకి వీళ్ళు అల్పాయుర్దాయవంతులు, వాళ్ళకి ఎక్కువ కాలం బ్రతకరు, వాళ్ళు వెళ్ళిపోతారు పైలోకాలకి. భూలోకంలో ప్రస్తుతానికి కపిల మహర్షి ఉన్నారు. మహర్షి కపిలాచార్య విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా, కపిల మహర్షి ఉన్నారు. పాతాళ లోకంలో ఉండి తపస్సు చేసుకుంటున్నారు ఆయన. అందుకని వీళ్ళు తవ్వుతూ కపిలుడి దగ్గరికి వెళతారు. కపిలుడు వీళ్ళని చంపేస్తాడు. మీరేం బెంగ పెట్టుకోకండి, వెళ్ళండి, తవ్వుతూ వాళ్ళే పోతారు, ఇంకెంతో కాలం ఉండరు, వెళ్ళండి అన్నారు. అనేటప్పటికి దేవతలందరూ బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు పాపం తవ్వేస్తున్నారు, ఎక్కడా కనపడలేదు యాగాశ్వం. కనపడకపోతే వెనక్కి వచ్చేశారు. వెనక్కి వచ్చి తండ్రితో చెప్పారు, నాన్నగారు 60,000 మందిని 60,000 యోజనాలు తవ్వేశాం కానీ మాకు ఎక్కడా గుర్రం కనబడలేదు, ఏం చేయమంటారు అన్నారు. మీరేం చేస్తారో నాకు అనవసరం, పాతాళం వరకు తవ్వేసేయండి, పాతాళాన్ని కూడా తవ్వేసేయండి, అవసరమైతే ఎక్కడో ఒకక్కడ ఉంటుంది గుర్రం లేకపోతే నేను దీక్షల నుంచి బయటికి రావడానికి కుదరదు, మీరు మళ్ళీ వెళ్ళండి అన్నాడు. అనేటప్పటికీ పాపం ఈ 60,000 మంది మళ్ళీ వెళ్ళి పాతాళం వరకు తవ్వేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళకి అలా తవ్వుతూ వెళుతూ ఉంటే తూర్పు దిక్కున తవ్వుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద ఏనుగు కనబడింది. దాని పేరు దిశాగజం. అది భూమిని తూర్పు దిక్కున తన యొక్క కుంభస్థలం మీద మోస్తుంది. భూమి మీద
పాపం ఎక్కువైపోతే ఆ ఏనుగు మొయ్యడానికి అసహ్యం వేసి ఈ భూభారం ఎందుకు పెరుగుతుంది, పాపం వల్ల పెరుగుతుంది, పెరిగిపోతే ఆ ఏనుగు బరువు ఎక్కిపోయి ఒకసారి ఆ కుంభస్థలాన్ని ఇలా కదుపుతుందిట. కదిపితే అప్పుడు ఆ ప్రాంతంలో భూకంపం వస్తుంది. అందుకని తూర్పు దిక్కున ఆ దిశాగజం మోస్తుంది ఆ కుంభస్థలం మీద. దాన్ని చూసి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి అక్కడ నుంచి దక్షిణ దిక్కుకు వెళ్ళారు. దక్షిణ దిక్కుని అక్కడ తవ్వడం మొదలుపెట్టారు. అక్కడ పర్వతం అంత పెద్ద ఏనుగు ఉంది దక్షిణ దిక్కులో. దాని పేరు మహాపద్మం. అది దక్షిణ దిక్కున ఉన్నటువంటి భూమిని మోస్తుంది కుంభస్థలం మీద. దానికి ఇదే అలవాటు. పాపం పెరిగితే అది కదులుతుంది. అప్పుడు దక్షిణ దిక్కులో భూకంపాలు వస్తాయి. అందుకని అది అక్కడ మోస్తుంది. అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ పడమట దిక్కుకు వచ్చారు. అక్కడ సౌమనసము అనేటటువంటి ఏనుగు మోస్తోంది. దాన్ని చూశారు, దానికి ప్రదక్షిణ చేశారు. అక్కడ కనపడలేదు. ఆఖరికి ఉత్తర దిక్కుకు వచ్చారు. ఉత్తర దిక్కుకు వస్తే అక్కడ భద్రము అనబడేటటువంటి ఏనుగు కనబడింది. అది మోస్తుంది ఉత్తర దిక్కుని. దానికి ప్రదక్షిణ చేశారు. మళ్ళీ చూశారు. ఇలా 4 దిక్కులా వెతికేసాం, పాతాళం కూడా తవ్వేశాం, మనకు కనబడలేదు. ఏం చేద్దామని అనుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నారో తర్వాత ఏం చేశారో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశీలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.